జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ ధర్మస్థలిలో ఇప్పటివరకు 13 ప్లేసెస్ చూపించడం జరిగింది. అయితే ఇంకా 10 ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఈ 13 ప్లేసెస్‌లో ఇప్పటివరకు ఏం జరిగింది? ఏమొచ్చినియి? అలాగే ఇంకా 10 ప్లేసెస్‌లో ఏం ఉండబోతుంది? అసలు మొత్తానికి ఏం జరగబోతుంది సార్? ఇప్పటి వరకు 13 ప్లేసులను మార్క్ చేశారు. 13వ ప్లేస్‌ని ఈ రోజు తవ్వుతున్నట్టుగా మనకి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే 2 ప్లేసుల్లో 6వ ప్లేస్‌లో 11వ ప్లేస్‌లో ఎముకలు దొరికాయి. మొత్తం 12లో 2 ప్లేసుల్లో దొరికాయి. 10 ప్లేసుల్లో దొరకలేదు. అంటే ఏందంటే ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ స్కావెంజర్ దళిత స్కావెంజర్ ఎవరైతే ఉన్నాడో పారిశుద్ధ కార్మికుడు, ఆయన భీమా అని పిలుస్తున్నారు. ఈ భీమా అనే వ్యక్తి 4వ తేదీ జూలై 4వ తేదీ బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి లాయర్లతో ఒక బ్యాగ్ తో వెళ్ళాడు. సో ఆయన ఎముకలు తీసుకెళ్లాడు ఆ బ్యాగ్ లో. అది కూడా ఫోరెన్సిక్ సైన్స్ లకు పంపించారు. దాని డేటా కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం 1995 నుంచి 2014 వరకు 19 ఏళ్ల పాటు వందల అమ్మాయిలు లేకపోతే బాలికల శవాల్ని నేను పూడ్చిపెట్టాను. నన్ను ప్రెజర్ చేశారు. నేను బలవంతంగా పూడ్చిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ శరీరాల మీద అంత గాయాలు ఉన్నాయి, లైంగిక అత్యాచారాలు చేసినట్టుగా ఉన్నాయి, టార్చర్ చేసినట్టుగా ఉన్నాయి. కొంతమందిని కత్తితో గొంతు కోసినట్టు, ముఖం మీద యాసిడ్ పోసినట్టు ఉంది. కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి టార్చర్ చేసినట్టు గుర్తులు ఉన్నాయి. నేను వీళ్ళ శవాలు పూడ్చిపెట్టనని చెప్తే నన్ను చంపేస్తా ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్ని చంపేస్తామని బెదిరించారు. అందుకని నేను పూడ్చిపెట్టాను. ఆ తర్వాత నేను భయపడి వేరే చోటికి నా ఫ్యామిలీతో కూడా పారిపోయి నేను సైలెంట్గా ఉండిపోయాను. అయితే 11 years తర్వాత ఇప్పుడు రావడానికి ప్రధాన కారణాలు 2. ఒకటేమో నన్ను పాప భీతి వెంటాడుతుంది, రాత్రులు నిద్ర పట్టట్లేదు. రెండవది మా అక్క కూతురు, మా చెల్లి కూతురు మీద లైంగిక అత్యాచారం జరిగింది. దానివల్ల మా ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అయిందో నేను చూశాను. ఇలాగే కదా ఆ ఫ్యామిలీస్ అంతా అయి ఉంటారు అనిపించింది. అందుకని వచ్చాను అనేది చెప్పాడు. దాని తర్వాత జూలై 10వ తేదీన మేజిస్ట్రేట్ దగ్గర 164 సిఆర్పిసి 183 భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద వాంగ్మూలం ఇచ్చాడు. ఈ మెల్లగా ఇది మీడియాలో ప్రెజర్ అయింది. ఈ ప్రెజర్ వల్ల తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఒకటి వేసింది. డీజీపీ ప్రణబ్ మొహాంతి ఆధ్వర్యంలో సిట్ వేశారు. ఈ సిట్ 20వ తేదీ ఛార్జ్ తీసుకున్నారు. వాళ్ళు ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుని 28 వాళ్ళు మొత్తం 13 చోట్ల ఇతన్ని తీసుకెళ్లి ఇతను చూపించినవన్నీ 13 చోట్ల మార్క్ చేసి పెట్టుకున్నారు. 1 by 1 తవ్వడం మొదలు పెట్టాడు. వర్షాలు కావచ్చు, లేకపోతే అడవిలో టెర్రైన్ ఇబ్బందులు కావచ్చు, ఇలాంటి వల్ల లేట్ అవుతా వచ్చింది. ఈ రోజు 11వ రోజు తవ్వకాల్లో. ఎందుకంటే నిన్న తవ్వలేదు వాళ్ళు. నిన్నంతా కూడా ఈయన్ని మళ్ళీ ఇంట్రాగేట్ చేశారు. ఎందుకంటే 12 అయిపోయినాయి, 2 చోట్ల మాత్రమే దొరికాయి. ఇప్పుడు 13వది ఈరోజు తవ్వబోతున్నారు. రేపటి నుంచి మళ్ళీ కొత్తవి చేయాలి కాబట్టి నిన్నంతా ఆయన్ని దాదాపు ఒక 5-6 గంటలు సిట్ ఇంట్రాగేట్ చేసింది. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఇదంతా నిజమేనా నువ్వు చెప్పేది, మళ్ళీ ఆయన్ని వీళ్ళకున్న డౌట్లు అన్ని కూడా ఆయనతో మాట్లాడారు. ఆయన అన్నిటికీ ఓపికగా సమాధానం ఇచ్చారు. పైగా ఇప్పుడు సిట్ అనేది పోలీస్ స్టేషన్ కి ఉండే ఒక హోదా కూడా దానికి వచ్చింది. సిట్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. నిన్న యూట్యూబర్స్ మీద దాడులు జరిగితే దానికి సంబంధించి కూడా 7 ఎఫ్ఐఆర్లని సిట్ దాఖలు చేసి ఒకరిని అరెస్ట్ కూడా చేసింది. సో ఇప్పుడు ఏంటంటే బెల్తంగడి పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని సిట్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ కూడా అన్ని చేసేసారు. ఇక మీదట లోకల్ పోలీస్ స్టేషన్ కి ఈ కేసుకి సంబంధం లేదు. మొత్తం ఏదున్నా, కంప్లైంట్లు ఉన్నా, ఏమున్నా కూడా సిట్టే దీన్ని తీసుకుంటుంది. అదనపు సిబ్బంది పెట్టుకొని సిట్టే పోలీస్ స్టేషన్ లాగా కూడా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అక్కడ విపరీతంగా కంప్లైంట్లు ఉన్నాయి. కొత్తగా ఇంకొక 6 మంది వ్యక్తులు వచ్చారు. మేము కూడా చాలా సమాధానం చూపిస్తాము, మాకు కూడా తెలుసని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళని కూడా సిట్టు పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు చెప్పే ప్లేసులను కూడా సిట్టు చూస్తుంది. మరోవైపు అక్కడ పుణ్యక్షేత్ర సంరక్షణ పేరుతో ధర్మస్థల మాఫియా రంగంలో ఎదిగి ఈ కార్యకర్తల మీద, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యాంకర్స్ మీద దాడులు చేయడం, ఎవరైతే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఒకటి జరుగుతుంది. మరోవైపు కోర్టులో ఈ ధర్మాధికారి బ్రదర్ హర్షేంద్ర కుమార్, అతను సెక్రటరీ టెంపుల్ ఇన్స్టిట్యూట్, అక్కడ ధర్మస్థల టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, దానికి సెక్రటరీగా ఉన్న హర్షేంద్ర కుమార్ కోర్టులకు వెళ్తున్నాడు. దాంతో వీళ్ళు కౌంటర్గా జర్నలిస్టులు కూడా కోర్టులో వెళ్తున్నారు. లీగల్ బ్యాటిల్ కూడా స్టార్ట్ అయింది.
సో ఈ నేపథ్యంలో ఈ రోజు 13వ ప్లేస్ లో తవ్వకాలు మొదలు పెట్టారు. అయితే 13వ ప్లేస్ లో ప్రాబ్లం ఏంటంటే ఈయన చూపించిన చోట అక్కడ అదేంటంటే ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారు, డ్యామ్ ఉంది అక్కడ. సో ఆ డ్యాము దగ్గరలో ఇది ఉంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ లో ట్రాన్స్ఫార్మర్ ఉందన్నమాట. ట్రాన్స్ఫార్మర్ కింద 20 అడుగుల లోతులో ఉందని ఈయన చెప్తున్నాడు. సో ఇప్పుడు అది తవ్వాలంటే ట్రాన్స్ఫార్మర్ తీసేయాలి. ట్రాన్స్ఫార్మర్ తీయడం అంత ఈజీ వ్యవహారం కాదు. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెనిట్రేషన్ డివైజ్, గ్రౌండ్ పెనిట్రేషన్ డివైజ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇది వచ్చి గ్రౌండ్ లోపలికి వెళ్ళి దీన్ని దాని ట్రాన్స్ఫార్మర్ని డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి గ్రౌండ్ లోపల తొలుచుకుంటూ వెళ్తుంది అనమాట 20 అడుగులు. సో ఇప్పుడు ఆ 20 అడుగుల కింద తొలుచుకుంటూ వెళ్ళినప్పుడు దానికి ఏమైనా ఎముకలు కనబడితే అది సిగ్నల్ చేస్తుంది. దీన్ని గ్రౌండ్ పెనట్రేషన్ డివైజ్ అంటారు. ఇది చాలా టన్నెల్స్ వాటిలో వాడతారనమాట. దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు. దాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఆ మెథడ్లో చేస్తున్నారు. ఇది కొంత రిస్కీ. ఇది ఒక రోజులో కూడా అవ్వకపోవచ్చు. ఒకవేళ ఏమైనా ఎముకలు దొరికితే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని రిమూవ్ చేసి అప్పుడు ప్రాపర్గా దాన్ని తవ్వుతారు. దీనికి 1-2 డేస్ పట్టే అవకాశం ఉంది. ఇది ఒక పక్క అయితే మిగతా 10 చోట్ల కూడా ఈయన మార్క్ చేశారు. ఈయన కొత్తవి నిన్న ఇంట్రాగేషన్ లో ఆయన ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాడు. సో అవన్నీ కూడా నేత్రావతి బ్రిడ్జి, ఆ తర్వాత స్నానఘట్ట దగ్గరలో ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో వాటిలో కూడా అవన్నీ మార్క్ చేశారు ఈ రోజు. ఇంకొక 10 కూడా వాళ్ళకి రెడీగా ఉన్నాయి. అంటే ఇంకొక 10 రోజులు లేదా 2 వారాల పని వీళ్ళ దగ్గర రెడీగా ఉందన్నమాట. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిందంటే 2 చోట్ల ఎముకలు బయటపడినాయి. ఆయన ఒకసారి ముందుగా తెచ్చాడు కాబట్టి 3 చోట్ల ఎముకలు ఉన్నట్టుగా మనకి ఇప్పుడు పరిగణించుకోవాలి మొత్తం 12 సైట్లలో. సో దీంట్లో ఆయన నమ్మకంగా చెప్తున్నాడు, ఇక్కడ 20 అడుగుల లోతులో ఉన్నాయి, ఇవి చాలా లోతు దిగాం, ఇక్కడ 20 అడుగుల లోతులో ఉన్నాయి నమ్మకంగా నిన్న ఇంట్రాగేషన్ లో కూడా ఆయన చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఇంత రిస్క్ తీసుకొని గ్రౌండ్ పెనట్రేషన్ మిషన్ తీసుకొచ్చి చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇది కానీ సక్సెస్ అయితే ఇంకా ఈ అస్థి పంజరాలు ఎక్కువ దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటిని బెంగళూరు FSLకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. సో అక్కడ వీటికి సంబంధించిన దీని అస్థి పంజరం మగదాడద, ఏజ్ అంతా, కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది ఇప్పట్లో కంప్లీట్ గా ఫినిష్ అయ్యేట్టుగా కనబడలేదు. ఇంకా ఎన్ని మలుపులు జరుగుతాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే మన జర్నలిస్టులు వీళ్ళకి కూడా అటెన్షన్ అనేది తగ్గిపోతా వస్తుంది రాను. సో వీళ్ళు నిజానికి సైలెంట్ గా ఉంటే ధర్మస్థల మాఫియా మనోళ్ళే ఆటోమేటిక్ గా వేరే ఇష్యూలోకి వెళ్ళిపోతారు. కానీ ధర్మస్థల మాఫియా సైలెంట్ గా ఉండకుండా దాడులు చేయడంతో అది ఇంకా లైవ్ లో వెళ్ళింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు మొదలైనవి. సో ఏం జరుగుతుందనేది చూడాలి.